ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి అలెక్సా బ్లిస్ గురించి. సో, మనకి అలెక్సా బ్లిస్ అయితే రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసింది. అండ్ ఆ టైంలో అలెక్సా బ్లిస్‌కి చాలా మంది ఫ్యాన్స్ చీర్ చేసినారనమాట. సో, స్టేడియం దద్దరిల్లిపోయింది మన అలెక్సా బ్లిస్ రిటర్న్ చేసినప్పుడు. అండ్ దాని తర్వాత మన అలెక్సా బ్లిస్ స్టోరీ లైన్ అనేది కొంచెం మంచిగా లేదని చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ వైట్ 6కి అంటే మన అలెక్సా బ్లిస్ వైట్ 6లో కలుస్తది. అండ్ WrestleMania 41లో మ్యాచ్ జరుగుతది గావచ్చు. వీళ్ళు ఫైట్ జేస్తారు గావచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపించిందనమాట. బట్ ప్రెజెంట్ అయితే మన అలెక్సా బ్లిస్ WrestleMania 41ని మిస్ అవుతదంట. అంటే మనకి WrestleMania 41లో అలెక్సా బ్లిస్ ఫైట్ చేయదంట. అండ్ అలాగే వైట్ 6 గూడా ఫైట్ చేయరంట WrestleMania 41లో. సో, ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని జెప్పాలి. సో, రిటర్న్ అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ దాని తర్వాత గూడా మంచి హైప్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు WrestleMania 41 విషయానికొచ్చేసరికి తనకి మ్యాచే ఇవ్వట్లేదన్నమాట. అండ్ మన వైట్ 6 డెబ్యూట్ గూడా అంటే మనకి ఆళ్ళందరూ రాలో వచ్చినప్పుడు వేరే లెవెల్‌లో రిటర్న్ చేపించిండు మన ట్రిపుల్ హెచ్. సో, అది చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చింది. సో, చాలామంది ఫ్యాన్స్ మన ట్రిపుల్ హెచ్‌కి సపోర్ట్ జేసినారు. అండ్ దాని తర్వాత వాళ్ళ స్టోరీ లైన్ గూడా కొంచెం డౌన్ అవుతూ వచ్చిందన్నమాట. సో, వాళ్ళిప్పుడు కనుమరుగైపోయినారు. రావట్లేదు. అండ్ మన అంకుల్ హౌడీకైతే ఇంజ్యూరీ అయిందన్నమాట. సో, ఇప్పుడు ఒక అంకుల్ హౌడీకి ఇంజ్యూరీ అయితే ఏంది వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు గదా! వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉన్నారు గదా! వాళ్ళకి ఏదైనా మ్యాచ్‌లో బుక్ జేస్తే మంచిగుంటది గదా! అని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. బట్ ఇప్పుడైతే మనకి వాళ్ళు WrestleMania 41లో ఫైట్ చేయరంట. అండ్ అంతే గాకుండా మనకి బెక్కీ లించ్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, ఈ అప్డేట్‌ని మన బెక్కీ లించే జెప్పింది. సో, మనమైతే ఈ WrestleMania 41లో మన బెక్కీ లించ్ వస్తది. అండ్ WrestleMania 41 కోసం బెక్కీ లించ్ కోసం ప్లాన్స్ ఉన్నాయని, అండ్ బెక్కీ లించ్ WrestleMania 41లో కంపల్సరీగా ఫైట్ చేస్తదని ఇంతకుముందు మనకి ఎలిమినేషన్ చాంబర్, రాయల్ రంబుల్ టైమ్‌లో రూమర్స్, అప్డేట్స్ అయితే ఉండే. కానీ ప్రెజెంట్ మన బెక్కీ లించ్ ఏమన్నదంటే, నేను ఇప్పట్లో అంటే రెజ్లింగ్ చేయనని మన బెక్కీ లించ్ క్లియర్‌గా చెప్పింది. ఇన్ రింగ్ యాక్షన్ కోసం మన బెక్కీ లించ్ ఇప్పట్లో రిటర్న్ చేయదంట. కానీ ఏదో ఒక రోజు మన బెక్కీ లించ్ వస్తదంట. కంపల్సరీగా ఫైట్ చేస్తదంట. సో, ఇప్పుడు మన బెక్కీ లించ్ ఏదో ఒక రోజు వస్తా అని మాత్రమే అంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు WrestleMania అయిపోయిన తర్వాత కావచ్చు, అండ్ దాని తర్వాత ఒక 2, 3 మంత్స్ వరకైనా మన బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలో రాకపోవచ్చు. అండ్ ఏదో ఒక మ్యాచ్‌లో ఫైట్ చేస్తా అన్నట్టుగా మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ మేబీ ఇప్పుడు బెక్కీ లించ్ ఏమైనా రిటైర్మెంట్ తీసుకుంటదా? సో, ఆ టైప్‌లోనే హింట్ ఇచ్చిందన్నమాట మన బెక్కీ లించ్. సో, చెప్పలేం. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ బెక్కీ లించ్ రిటర్న్ చేస్తది అనే కోరుకుంటున్నారు. కాకపోతే మన బెక్కీ లించ్ ఫ్యాన్స్ అందరికీ షాకింగ్ అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట. సో, ఏదో ఒక మ్యాచ్ కోసం నేను వస్తాను కంపల్సరీగా. బట్ ఈ టైంలో నేను ప్రెజెంట్ ఈ టైంలోనైతే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయను అన్నట్టుగా బెక్కీ లించ్ మాట్లాడింది. సో, చెప్పలేం. ఏదో ఒక మ్యాచ్ కోసం బెక్కీ లించ్ వస్తా అని చెప్పిందన్నమాట. కంపల్సరీగా ఇన్ ఫ్యూచర్‌లో బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది. అందులో ఏమాత్రం డౌట్ అయితే లేదు. బట్ చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో బెక్కీ లించ్ ఫైట్ చేయదు, రిటైర్మెంట్ తీసుకుంటదని ఈ టైప్‌లో కొంతమంది అనుకుంటున్నారనమాట. సో, చూడండి నెవర్ సే నెవర్. బెక్కీ లించ్ డైరెక్ట్‌గా నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇక రెజ్లింగ్ చేయనని చెప్పలేదు. ఈ టైంలో ప్రెజెంట్ ఈ టైంలో రెజ్లింగ్ చేయనని చెప్పింది. ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తదనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ గురించి. మనకి WrestleMania వీకెండ్‌లో ఉంటదనమాట. హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ WrestleMania 41 కన్నా ముందుంటది. సో, మన 'అండర్‌టేకర్' వాళ్ళ వైఫ్ గూడా ఈసారి హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు 'అండర్‌టేకర్' వాళ్ళ వైఫ్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేసేది మన 'అండర్‌టేకరే'. అండ్ మన 'షాన్ మైకెల్స్' 'ట్రిపుల్ హెచ్‌ని ఇండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ మన 'సీఎం పంక్' అంటే మన 'బ్రెట్ హార్ట్' అండ్ 'స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్' మ్యాచ్ ఉంది గదా! సో, వాళ్ళ మ్యాచ్‌ని మన 'సీఎం పంక్' హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరంలో. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రోమన్ రెయిన్స్' అండ్ 'పాల్ హేమన్' గురించి. సో, ప్రెజెంట్ ఇప్పటి వరకైతే మన 'రోమన్ రెయిన్స్' వెనకాల 'పాల్ హేమన్' ఉన్నారు. అంటే ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్స్‌లో కావచ్చు, యాస్ పర్ స్టోరీ లైన్ ప్రకారం కావచ్చు, మన 'రోమన్ రెయిన్స్' వెనకాల మన 'పాల్ హేమన్' ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసింది. 'రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్' మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌ది. సో, ఇంతకుముందైతే అంటే ఈ గ్రాఫిక్ కార్డ్‌లో 'రోమన్ రెయిన్స్' ఎనకాల 'పాల్ హేమన్' ఉండే. బట్ ప్రెజెంట్ మన 'రోమన్ రెయిన్స్' ఎనకాల 'పాల్ హేమన్' లేడన్నమాట. అంటే 'రోమన్ రెయిన్స్' కార్నర్‌లో మన 'పాల్ హేమన్' లేడు. ఇప్పుడు డైరెక్ట్‌గా మన 'పాల్ హేమన్' 'సీఎం పంక్' కార్నర్‌లో ఉన్నారు. సో, ఈ టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ గ్రాఫిక్ కార్డ్‌ని సెట్ చేసిందన్నమాట. మన 'రోమన్ రీన్స్' ఎనకాల నుండి మన 'పాల్ హేమన్‌ని' రిమూవ్ జేసింది. అండ్ 'పాల్ హేమన్‌ని' 'సీఎం పంక్' కార్నర్‌లో యాడ్ జేసిందన్నమాట. సో, దీన్ని జూస్తే మీకేమనిపిస్తుంది మరి? సో, ఇంతకుముందే ఆల్రెడీ 'సీఎం పంక్' క్లియర్‌గా జెప్పిండు 'పాల్ హేమన్‌కి' అండ్ 'రోమన్ రీన్స్‌కి. అంటే 'పాల్ హేమన్' నా కార్నర్‌లో ఉండాలి 'WrestleMania 41లో. ఇదే నా ఫేవర్ అని జెప్పుండే. సో, ఇప్పుడు అన్నట్టుగానే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్‌లో గ్రాఫిక్ కార్డ్‌ని గూడా సెట్ జేసిందన్నమాట. అండ్ అంతే గాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది.
అంటే ఫోటో ఏందంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అంటే మధ్యలో మన పాల్ హేమన్ ఉన్నాడు. అండ్ ఒకవైపు సీఎం పంక్ అండ్ ఒకవైపు మన రోమన్ రీన్స్ ఉన్నారనమాట. మన పాల్ హేమన్‌ని లాగేసుకుంటున్నారు. ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ నా వైపే రావాలని మన సీఎం పంక్ లాగేసుకుంటుండు. వీడు నా వైస్ మ్యాన్ నా పాల్ హేమన్ నా దిక్కే రావాలని రోమన్ రీన్స్ పాల్ హేమన్‌ని లాగేసుకుంటున్నారనమాట. సో, ఈ టైప్‌లో ఒక ఫోటోని సెట్ చేసిండ్రు. అండ్ ఇది డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా పోస్ట్ చేసిందనమాట. సో, ప్రెజెంట్ స్టోరీ లైనే ఇది కాబట్టి, ఈ టైప్‌లో ఒక ఫోటోని షేర్ జేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో. అండ్ ఈ ఫోటోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ అంతే గాకుండా మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ జేసిండు ఒక 1 వీక్ ఉందని. అంటే ఇంకా ఒక వారం ఉంది వ్రెసెల్ మేనియా 41 కోసమని మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయితే బెట్టిండు. 1 వీక్ అని మెన్షన్ జేసిండు. సో, మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? రోమన్ రీన్స్ విన్ అవుతారా? లేదంటే సీఎం పంక్ విన్ అవుతారా? లేదంటే సెత్ రాలిన్స్ విన్ అవుతారా? ఇంతకుముందు బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రోమన్ రీన్స్‌కి సపోర్ట్ చేసుండే. బట్ నేను అప్పుడే జెప్పినాను బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రీన్స్‌కి సపోర్ట్ చేసినప్పుడే జెప్పినాను. ఫ్యాన్స్ థియరీ రోమన్ రీన్స్‌కి సపోర్ట్ చేస్తలేదు. ఫ్యాన్స్ థియరీ ప్రకారం మన సీఎం పంక్ గెలవచ్చు. లేదంటే సెత్ రాలిన్స్ అయినా గెలవచ్చన్నమాట. సో, ఇప్పుడు అది మన పాల్ హేమన్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు పాల్ హేమన్ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ గూడా అదే అన్నమాట. ఇప్పుడు పాల్ హేమన్ రోమన్ రీన్స్‌కి బెటరైజ్ చేస్తే రోమన్ రీన్స్ ఓడిపోవచ్చు. అండ్ ఇప్పుడు పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ కాకుండా రోమన్ రీన్స్ సైడ్ వస్తే రోమన్ రీన్సే గెలవచ్చన్నమాట. సో, ఫర్దర్‌గా మళ్ళీ రోమన్ వర్సెస్ సీఎం పంక్ ఫ్యూడ్‌ని కంటిన్యూ చేయొచ్చు. సో, ఈ టైప్‌లో ఉందన్నమాట. మీ ప్రకారం ఈ మ్యాచ్‌లో ఎవ్వరు విన్ అయితే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జడ్జ్‌మెంట్ డే గురించి. రీసెంట్‌గా మన రియా రిప్లీ జడ్జ్‌మెంట్ డే గురించి మాట్లాడిందన్నమాట. సో, వీళ్ళంతా ఒక టీమ్ ఉండే మన రియా అండ్ మన డేమియన్, మన ఫిన్ బాలర్, డామినిక్ మిస్టిరో వీళ్ళంతా ఒక టీమ్ ఉండే. సో, ఇప్పుడు ఈ టీమ్ అయితే లేదన్నమాట. సో, ఎప్పుడైతే డేమియన్ ప్రీస్ట్, రియా రిప్లీ ఎప్పుడైతే జడ్జ్‌మెంట్ డే నుండి బయటకొచ్చేసినారో సో, అప్పుడే జడ్జ్‌మెంట్ డే టీమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ టీమ్ లేదన్నట్టుగా మన రియా రిప్లీ అయితే అంటుందన్నమాట. సో, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద టీమ్ అయినా సరే ఏదో ఒక టైంలో విడిపోతది. అండ్ ఏదో ఒక టైంలో మళ్ళీ కలుస్తదన్నమాట. సో, అది కంపల్సరీగా జరుగుతది. ఇప్పుడు సో, మీరు పాస్ట్‌లో చూసుకోండి ఎంత పెద్ద టీమ్ అయినా సరే కంపల్సరీగా విడిపోతారు. అండ్ మళ్ళొకసారి కలుస్తారన్నమాట. సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో జడ్జ్‌మెంట్ డే గూడా కలవచ్చన్నమాట. మన ఫిన్ బాలర్, రియా రిప్లీ అండ్ మన డేమియన్ ప్రీస్ట్ కలవచ్చన్నమాట. అండ్ ఫ్యూచర్‌లో మన డామినిక్ మిస్టీరియో గూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. సో, ఫ్యూచరు అంటే సూపర్ స్టార్ అని జెప్పాలి మన డబ్ల్యూడబ్ల్యూఈకి మన డామినిక్ మిస్టీరియో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ గురించి. సో, ఇప్పుడు జాన్ సీనా అయితే మనకి వ్రెసెల్ మేనియా అయిపోయిన తర్వాత రా షో కోసం అండ్ స్మాక్ డౌన్ షో కోసం అడ్వర్‌టైజ్ ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ వ్రెసెల్ మేనియా 41 అయిపోయిన తర్వాత రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ లేడు. ఓన్లీ స్మాక్ డౌన్ కోసం మాత్రమే అడ్వర్‌టైజ్ ఉన్నాడన్నమాట మన కోడీ రోడ్స్. బట్ జాన్ సీనా అయితే రా షో కోసం అండ్ స్మాక్ డౌన్ కోసం 2 షోల కోసం మన జాన్ సీనా అడ్వర్‌టైజ్ ఉన్నారు. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు కోడీ రోడ్స్ వ్రెసెల్ మేనియా 41 అయిపోయిన తర్వాత రా షో కోసం అడ్వర్‌టైజ్ లేడు గదా! సో, ఇక మన కోడీ రోడ్స్ వ్రెసెల్ మేనియా 41లో ఓడిపోతాడు. సో, అందుకని మన కోడీ రోడ్స్ వ్రెసెల్ మేనియా 41 అయిపోయిన తర్వాత రా షో కోసం అడ్వర్‌టైజ్ లేరని ఈ టైప్‌లో కొంతమంది అనుకుంటున్నారన్నమాట. సో, చూడండి కోడీ రోడ్స్ అయితే స్మాక్ డౌన్ సూపర్ స్టార్. సో, మన స్మాక్ డౌన్ కోసం కోడీ రోడ్స్ అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ ఉన్నాడు. వ్రెసెల్ మేనియా 41 అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, 2 రకాలుగా అనుకుంటున్నారు. సో, కోడీ రోడ్స్ రా కోసం అడ్వర్‌టైజ్ లేడు కాబట్టి కోడీ రోడ్స్ ఓడిపోతారని, అండ్ కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ కాబట్టి రా కోసం అడ్వర్‌టైజ్ లేరని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి. మన కోడీ రోడ్స్‌ని రా షో కోసం ఎందుకు అడ్వర్‌టైజ్ చేస్తలేదు డబ్ల్యూడబ్ల్యూఈ? సో, ముందే అడ్వర్‌టైజ్ చేస్తే కోడీ రోడ్స్ గెలుస్తాడని తెలుస్తదా? లేదంటే కోడీ రోడ్స్‌ని అడ్వర్‌టైజ్ చేయకపోతే జాన్ సీనా విన్ అవుతారని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అనుకోవాలని డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా చేస్తుందా? సో, డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కన్‌ఫ్యూజ్ చేస్తుంది. చాలా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మీ ప్రకారం ఎవరు విన్ అయితే మంచిగుంటది? జాన్ సీనానా? లేదంటే కోడీ రోడ్సా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.